యెషయా 26వ అధ్యాయం. యెషయా 26వ అధ్యాయం 20వ వచనం. అందరు కలిసి చదువుకుందాం. యెషయా 26:20. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసును శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. 21 కూడా కలిసి చదువుకుందాం. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరు గణపరుచుకున్నారు, అందును బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం దేవా. మరి ఆరాధనకు వెళ్తుండగా నీ వాక్య వెలుగులో మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ వస్తున్నాం. నిలబడుతున్న దుమ్మునని దేవా, ఎన్నిక లేనటువంటి వాడిని ఒప్పుకుంటాను, బలహీనుని తండ్రి జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. మరి నీ ప్రియులు, నీ బిడ్డలు ఇంకా ఎందరైతే రావాలో వారందరూ కూడా క్షేమముగా త్వరగా రావటకు సహాయం తెచ్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, మనం ఆరాధనకి వెళ్ళక మునుపు మనం చదివిన లేఖనాలలో ఒక మాట రాయబడింది. యెషయా 26వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసును శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చాడు మానవులందరినీ మరి రక్షించడానికి, మానవుని పాపమును పరిహరించడానికి. అయితే రెండోసారి మన ప్రభువారు రాబోతున్నాడు. అక్కడ రాయబడింది దేనికోసం అంటే, అక్కడ రాయబడింది భూనివాసులను శిక్షించుటకు. మొదటి ఆయన రాకడలో ఎందుకు వచ్చాడంటే, పాపులను అందరినీ రక్షించడానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చిన వాక్యము నమ్మదగినది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన మొదటి రాకడలో పాపులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము ఎందుకు వస్తున్నాడు ప్రభువారు అంటే, ఒక చదవండి ఆ మాట 26:20లో, నా జనమా యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడు ప్రభువారు అంటే, శిక్ష వేయడానికి, మానవునికి శిక్ష వేయడానికి, భూనివాసులకు శిక్ష వేయడానికి యేసు క్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడలో రాబోతున్నాడు. మహా ఉగ్రత దినం ఉంది. 26, 24, 21 మత్తయి సువార్తలో రాయబడింది. అది మహాశ్రమ దినం, మహాశ్రమ దినం. చదవండి ఒక మాట బాగుంటుంది. 24, 21 మత్తయి సువార్త 24, 21 ఉందండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు ఏంటండి, అట్టి శ్రమ కలగలేదు, ఎప్పుడు అటువంటి శ్రమ ఈ లోకము మొదలుకొని, ఈ లోకము ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు లేవు. అట్టి గొప్ప ఉపద్రవము, అట్టి గొప్ప శ్రమ మానవుడు రాబోతుంది. అందుకే ఆ మాట అన్నాడు, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. ఉగ్రత దినం ఉంది. 24, 21 ప్రకారము ఆ దినం మహాశ్రమ దినం. అట్టి గొప్ప దినం ఎన్నడూ లేదు. ఇంకా లోక ఆరంభము నుండి చదివాము, లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు. అంటే ఇంక అటువంటి శ్రమను మనం కంపేర్ చేయలేం ఇంతకుముందు ఇంకెన్నడు. అటువంటి గొప్ప శ్రమ మానవునికి రాబోతుంది ప్రియ స్నేహితుడా. ఇంకంతేనా? చూడండి ఆమోసు, చూడండి ఆమోసు 5:18 తీయండి. ఆమోసు 5:18, ఆమోసు 5:18 చదవండి. మీకు శ్రమ
ఏంటండి? అది వెలుగు కాదు, అంధకారము. చదవండి సిస్టర్. చాలు సిస్టర్. చూశారండి, ఇందాక చూసాము ఉగ్రత దినం. ఆ దినము, ఆ లోకము ఆరంభము నుండి ఇంతవరకు కూడా జరగలేదు అటువంటి గొప్ప ప్రళయం, అటు గొప్ప ఉపద్రవం, అటు గొప్ప శ్రమదినం అది. ఆ శ్రమదినం గురించి ఇక్కడ రాయబడింది. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నారా? అది ఎటువంటి దినం అంటే అది మీకు శ్రమ. యెహోవా దినము వచ్చటం వల్ల మీకేం ప్రయోజనం? అది వెలుగు కాదు, అంధకారము. అంధకారం. ఒకడు ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి వచ్చిందంట. అరే సింహం వచ్చింది అని పరిగెత్తుకొని పోయి దాన్ని తప్పించుకున్నాడు. తప్పించుకుంటేనే ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చినట్టునే ఇంట్లోకి పరిగెత్తుకుపోయాడు. ఇంట్లోకి పరిగెత్తుకుపోయి ఆ గోడ ఎక్కుతున్నాడు. గోడ ఎక్కాలని గోడ మీద చేయబెట్టాడు. పాము గరిచింది. ఇక్కడ సింహం నుంచి తప్పించుకునే లోపలే ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చింది. ఇక్కడ ఎలుగుబంటి తప్పించుకునే లోపలే ఏమొచ్చింది? పాము కాటేసింది. అటువంటి గొప్ప మహాశ్రమ దినం, ఉగ్రత దినం అండి ప్రభువారు. అందుకే అంటున్నాడు మంచి మాట, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసునికి శిక్షించుటకు యెహోవా తన నివాసముల నుండి వెడలి వచ్చుచున్నాడు. సమాధానం ప్రకటించుట కాదు, సమాధానం ప్రకటించడం కాదు, శిక్ష ఇవ్వడానికి, భూనివాసులకి శిక్ష ఇవ్వడానికే. ఉగ్రత దినం ఉంది. లోక ఆరంభం నుండి అటువంటి మహాశ్రమ మనం ఎప్పుడు చూడలేదు. మహాశ్రమ దినం మనం ఎన్నడూ చూడలేదు. ఎంత గొప్ప శ్రమ దినం అంటే ఇక్కడ రాస్తూ వచ్చినాడు, అది అంధకారము, చీకటి గల దినం. ప్రియ స్నేహితుడా, కాబట్టి ఇటువంటి గొప్ప ఉగ్రత దినం ఉంది. ఎవరండి ఓ గొప్ప ఉగ్రత దినం ఎవరి మీదకి వస్తుంది? ఎవరికి మీదకి వస్తుంది గొప్ప ఉపద్రవం లేకపోతే ఉగ్రత? రండి ఆ మాట చదువుతున్నాం. ఇర్మియా 30:23. ఇర్మియా 30:23. ఎట్లంటండి? అది గిరగిరా తిరుగు, అది గిరగిరా తిరుగు సుడుగాలి. సండే స్కూల్లో పాడాం కదా. ఈ మధ్యలో సండే స్కూల్ టీచర్లు దాన్ని మార్చారు. మేము చిన్నప్పుడు ఉన్న సండే స్కూల్లో ఉన్నప్పుడు దావీదుని చంపేటప్పుడు దావీదు ఆ పాట పాడేవాళ్ళం, గిరగిర తిప్పి అని పాడినాం. కొంచెం లేటెస్ట్ అప్గ్రేడేషన్ కదా. ఇప్పుడు మనం ఏం చేసామండి? తిప్పి కదండి. మొన్న నేను కృపకు కూడా మాట్లాడుకున్నాం. ఏంటండి ఎటువంటి దినం అది? ఇక్కడ రాయబడింది, అది గిరగిరా తిరుగు సుడిగాలి. ఎంత మంచి మాట అంటే, ఇదిగో యెహోవా మహోగ్రతయును పెనుగాలిని బయలుదేర్చున్నది, అది గిరిగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. ఎవరండి? ఎవరు పాత్రులు? ఎవరికి వస్తుంది ఈ ఉగ్రత దినం? రాయబడింది దుష్టులకు వస్తుంది ఈ ఉగ్రత దినం, మహాశ్రమ దినం, అంధకారము. ఒకడు సింహం నుంచి తప్పించుకున్నాడు అనుకునే లోపలే ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి నుంచి తప్పించుకుంటున్నప్పుడు ఇంట్లోకి పరిగెత్తిపోయి గోడ ఎక్కుతున్నప్పుడు పాము గరిచింది. అటువంటి ఉగ్రత దినం, మహా అంధకారమైన దినం ఎవరి మీదకి రాబోతుంది? రాయబడింది దుష్టుల మీదకి పెళ్ళున, రాయబడింది అది దుష్టుల మీదకి పెళ్ళున దిగును. ఎవరు ఆ దుష్టులు? రండి, మొదటి యోహాను 3:12. ఎవరు ఆ దుష్టులు? ఎవరు ఆ దుర్మార్గులు? మొదటి యోహాను 3:12. వాడు దుష్టుని సంబంధి అయి. చూశారండి? చదవండి సిస్టర్. వాడు అతని ఎందుకు చంపెను? వాడు దుష్టుడును సంబంధి అయి ఉన్నాడు, తన సహోదరుని చంపెను. ఎవడు దుష్టుడు అంటే ఇక్కడ రాయబడింది తన క్రియలు చెడ్డవి. కయ్యూను హేబేలు మొట్టమొదటి కుమారుడు, ఆదాముకి మొట్టమొదటి కుమారుడు పడిపోతూ వచ్చాడు. కారణం తమ క్రియలు చెడ్డవి. యోహాను సువార్తలో రాయబడింది, మానవులు తమ క్రియలు చెడ్డమైనందున వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించారు. కారణం తమ క్రియలు చెడ్డవి. ఇక్కడ మంచి మాట రాయబడింది, తన చదవనిస్తారు, మనము కయ్యూని వంటి వారమై
ఉండరాదు. వాడు ఎటువంటి వాడు? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? పరిశుద్ధాత్మ దేవుడు రెస్పెక్ట్ కూడా వాని గౌరవం కూడా ఇవ్వలేదు. వాడు అంటున్నాడు. చూసారా, మనం సరైన జీవితం జీవించకపోతే, సరైన బ్రతుకు జీవించకపోతే రెస్పెక్ట్ ఉండదండి. ఎంత మంచి వాడు అతనిని ఎందుకు చంపెను? తమ క్రియలు చెడ్డవి. ఎవడు దుష్టుడంటే తమ క్రియలు చెడ్డవి కలిగిన వారు. ఈనాడు మానవుని క్రియలు ఎంత ఘోరమైనవి, ఎంత బహుఘోరమైనవి మానవ క్రియలు. అందుకే ప్రకటన గ్రంథం 3:15 రాయబడింది, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా లేవు, నువ్వు ఎలా ఉన్నావు? వెచ్చగానైనా లేవు, నులువెచ్చని ఉన్నావు, నా నోటిలో నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. మానవుని క్రియలు ఎలా ఉన్నాయి? నులువెచ్చనగా ఉన్నాయి. మంచి కార్యములు, సత్కార్యములు చేస్తున్నాడు ఒకవైపు చెడ్డ కార్యములు కూడా చేస్తున్నాడు. ఒకసారి మానవుని చంపుతున్నారు, బయటకు వచ్చి అన్నదానములు చేస్తున్నారు, పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పక్క మానవుని ద్వేషిస్తున్నాడు, బయటకు వచ్చి ప్రేమతో మాట్లాడుతున్నాడు. వాని క్రియలు ఎటువంటి క్రియలు అంటే నులివెచ్చని క్రియలు. అందుకే కయ్యూని గురించి ఎంత మంచి మాట, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? తమ క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలివై ఉండను కనుకనే కదా. ప్రియ స్నేహితుడా, ఎవడు దుష్టుడంటే ఎవరి జీవితంలో అయితే క్రియలు చెడ్డవై ఉన్నాయో, కాబట్టి ఇటు పడిపోయిన మానవుడు, చెడిపోయిన మానవుని క్రియలు ఎలా ఉన్నాయంటే కయ్యూని వంటి వలె ఉన్నాయి. చూద్దాం ఎవరు దుష్టుడు. కీర్తన 10:3. కీర్తన 10:3. ఎవడంటే దుష్టుడంటే, మొట్టమొదటి చూసామంటే దుష్టుడు అంటే ఎవరు? తమ క్రియలు చెడ్డవే కలిగిన వారే దుష్టులు. ఈనాడు మానవులందరూ కూడా అటువంటి స్థితిలో ఉన్నారు, క్రియలు చెడ్డవే ఉన్నాయి. రెండోది చూస్తున్నాము, దుష్టులు అంటే ఎవరంటే మనోభిలాష, అంటే హార్ట్ డిజైర్, తన హృదయంలో ఉన్న చెడు కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేవాడే దుష్టుడు. బైబిల్లో రాయబడింది, మార్కు సువార్తలో, మన హృదయంలో ఉండేవన్నీ కూడా అక్కడ బయలుపరచబడ్డాయి. అక్కడ రాయబడింది, ఎవరు దుష్టుడు అంటే మనోభిలాషమును బట్టి. మనోభిలాష, మానవుని హృదయములో ఉన్న ఆశలు, వాని హృదయంలో ఉన్న కోరికలు బహు చెడ్డవండి. వాడే దుష్టుడు. 13 చదవని చేస్తారు మరొకసారి ఆ మాట. దుష్టులు చూశారండి, తమ మనోభిలాషను బట్టి, వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న కోరికలను బట్టి వారు అతిశయపడతారు. వారే దుష్టులు. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనము ఏం చెప్తుందంటే, ఎవడు దుష్టుడు అంటే చెడ్డ క్రియలు కలిగిన వారు. ఎవరు దుష్టులు అంటే మనోభిలాషలు, హార్ట్ డిజైర్, మనోభిలాషలను బట్టి అతిశయపడేవారు, చెడ్డ కోరికలు హృదయంలో కలిగిన వారు. చూడండి, ఇంకో మాట ఉంటుంది, ఆదికాండము, ముందుకెళ్దాం. ఆదికాండము 13. ఎవరు దుష్టులో చూస్తున్నాం మనం. ఆదికాండం 13. చూశారండి, ఎవరంటండి? సొదొమ మనుష్యులు దుష్టులండి. వారు యెహోవా దృష్టికి బహుపాపులు. ఎవరండి దుర్మార్గులు అంటే? ఎవరైతే దుష్టులు ఎవరంటే పాపం చేసిన వారు. పాపము చేయవాడు పాపమునకు దాసుడు. ఈనాడు మానవుడు పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, అదే పాపంలో నశించిపోవడానికి తయారవుతున్నాడు. అందుకే సొదొమ గొమొర్రాను దేవుడు చూసినప్పుడు, సొదొమ పాపం బహుఘోరమైనదండి, బహుఘోరమైనది. కామముతో నిండుకొని ఉన్నది, పాపంతో నిండుకొని ఉన్నది, దుష్టత్వంతో నిండుకొని ఉన్నది సొదొమ గొమొర్రా. అటువంటి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తూ వచ్చాడు. ఎవరు దుష్టులంటే ఇక్కడ రాయబడింది, సొదొమ మనుష్యులు. చదవనిస్తారన్నమాట. సొదొమ మనుష్యులు ఎవరంటండి? దుష్టులను యెహోవా దృష్టికి. ఈనాడు మానవుడు అటువంటి స్థితిలో ఉన్నాడు, పాపం చేస్తూ దుష్టత్వంతో కలిగి ఉన్నాడు మానవుడు. వాడే దుష్టుడు. పాపం చేయవాడు
దుష్టుడు అని రాయబడింది బైబిల్లో. ఇంకొకరు దుష్టుడు చూద్దాం రండి. కీర్తనలు 10:13. కీర్తనలు 10:13. చాలు సిస్టర్. ఎవరండి దుష్టులు అంటే? దేవుని తృణీకరించువారు, సృష్టికర్తను తృణీకరించువారు, తనకు జీవం పోసిన తండ్రిని, తన జీవం పోసిన దేవుణ్ణి తృణీకరించువారండి దుష్టులంటే. మరొకసారి చదవండి సిస్టర్ అన్నమాట. అది చూశారండి, వాళ్ళు హృదయంలో అనుకుంటున్నారు. దేవుడు ఏం విచారం చేస్తాడులే. ఇటువంటి మానవులు ఈనాడు లోకంలో ఉన్నారు. చెడ్డ క్రియలు కలిగి కయ్యూని వలె జీవించిన వారు ఉన్నారు. మనోభిలాషను బట్టి, హార్ట్ డిజైర్, హృదయంలో ఉన్న కోరికలను బట్టి జీవించే మానవులు ఉన్నారు. సొదొమ గొమొర్రా లాంటి మనుషులు ఉన్నారు. పాపంతో నిండుకున్న పట్టణం అది. పాపంతో నిండి ఉన్న మానవులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. దేవుణ్ణే తృణీకరించే మానవులు ఉన్నారు. సాక్షాత్తు సృష్టికర్తని తృణీకరించువారు. ఇంకొక చోట రాయబడింది దేవుని మర్చువారండి దుష్టులంటే. దేవుని మర్చిపోయిన వారు, దేవుని తృణీకరించువారు వీరండి దుష్టులంటే. చూడండి, ఇర్మియాలో లాస్ట్ ఒక మాట చూద్దాం. ఇర్మియా 7:26. ఇర్మియా 7:26. తమ మెడను వంచక వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. ఎవరండి దుష్టులు? ఇక్కడ రాయబడింది, వారు నా మాట వినని వారు. రెండోది చూసినాం చెవి యొగ్గని వారు. మూడోది చూసినాం తన మెడను వంచని వారు, అవిధేయత కలిగిన వారు. ఇక్కడ రాయబడింది మనసు కఠినపరుచుకున్నారు. వ్రాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. ఒక మాట చెప్పాలంటే ఈనాడు మానవుడు ఇటువంటి జీవితం జీవిస్తున్నాడు. తండ్రి మాటను, దేవుని మాటను వినని వారు, ఆ చెవి యొగ్గని వారు. ఇక్కడ రాయబడింది తమ మెడని వంచని వారు కదండి. మెడ ఎవరు వంచారండి? అహంకారులు, గర్విష్ఠులు వంచరండి, మెడ వంచరు. ప్రభుని వాళ్ళు నమస్కరించరు, మెడను వంచరు, తగ్గించుకోరు, దుష్టత్వం కలిగి జీవిస్తున్నారు. వారు తమ పితరుల కంటే రాయబడింది మరీ దుష్టులైరి. వీరే అండి దుష్టులు. ఈ దుష్టులే ఒకనాడు ఉగ్రతా దినానికి పాత్రులు. మనం చూసాం, కయ్యూను తన చెడ్డ క్రియల చేత దుష్టత్వంలోకి ప్రవేశిస్తూ వచ్చాడు. మన జీవితంలో మనం కూడా కయ్యూనుంటి వారమే. ఇంకా రాయబడింది మనోభిలాష. అనేకసార్లు మన హృదయంలో కోరికలు నెరవేర్చుకునే వారమే. మానవుడు తన హృదయంలో కోరికలు నెరవేర్చుకుటకు పరిగెత్తుతున్నాడు. వాని పాదములు కీడు వైపు పరిగెత్తుచున్నది. లేఖనాల్లో రాయబడినాయి. వాని పాదాలంట కీడు వైపు, ఆ దుష్టత్వాన్ని జరిగించాలా, వాని హృదయంలో కోరిక నెరవేర్చుకోవాలని మానవుడు తన కాళ్ళు, మానవుల పాదములు పరిగెత్తుచున్నాయి. ప్రియస్నేహితుడా, అంతేనా? సొదొమ గొమొర్రా మనుషులను చూస్తూ వచ్చినాం. ఎటువంటి మానవులు, ఎటువంటి పట్టణం అది? వారు పాపులు. ఇంకా ఎవరండి దుష్టులు? ఇంకెవరండి? దేవుణ్ణే మర్చిపోయిన వారు, దేవుని తృణీకరించువారు. ఇక్కడ రాయబడిన మాట దేవుని మాట వినని వారు, దేవుని మాట విని చెవి యొగ్గని వారు, తమ హృదయమును కఠినపరుచుకుని వారు. ఇటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడండి. ఇటువంటి మానవుడు ఒకనాడు ఉగ్రతను ఎదుర్కొని వచ్చినాడు. అందుకే అందరూ ఆ మాట మరొకసారి చూద్దాం. యెషయా ఇట్టి పరిస్థితిలో ఉన్నాడు మానవుడు. యెషయా 26:20 అందరూ చూద్దాం ఈ మాట. యెషయా 26:20 గట్టి చూద్దాం అందరం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులు శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి బయలు వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. 21 నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. కాబట్టి ఉగ్రత దినం రోజు మనం తాళలేం. దేవుని ఉగ్రతకి మనము తట్టుకోలేము. ప్రియ స్నేహితుడా,
ప్రియ స్నేహితుడు, ఇక్కడ రాయబడింది, ఎవరండి ఈ ఉగ్రత దినానికి పాత్రలో? ఈ ఉగ్రత దినం ఎవరికి మీద వస్తుందో చూస్తున్నాం. దుష్టులు. ఆ దుష్టులు ఎవరో కాదు, నువ్వు నేనే. మనమే చెడ్డ క్రియలు చేసిన వారమే, మన హృదయం యొక్క కోరికలు నెరవేర్చుకునే వారమే. ప్రియ స్నేహితుడా, పాపులమండి. అనేకమైన రకరకాల పాపాలు మనం చేస్తూ వచ్చాం. దేవుణ్ణి అనేకసార్లు తృణీకరించాం, దేవుని అనేకసార్లు మర్చిపోయాం, దేవుని మాటను అనేకసార్లు పెడచెవిని పెట్టాం, మన హృదయాన్ని అనేకసార్లు కఠినపరుచుకున్నాం, కఠినస్తులం. మనమే దుష్టులం, మనమే. ఇట్టి దుష్టులను దేవుడు చూడండి, ఇట్టి దుష్టుల మీద ఆయన కనికరం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం ఆయన కృతజ్ఞత లేని వారిను దుష్టులను ఉపకారి అయి ఉన్నాడు. ఇటువంటి దుష్టుల మీద ఆయన గొప్ప ఉపకారం. ఎవరి మీదైనా చూపిస్తారండి దుష్టుల మీద ప్రేమ? ఎవరైనా దుష్టుల మీద ఉపకారం చూపిస్తారా? ప్రేమ చూపిస్తారా? మనం చూపించగలుగుతామా? మనం దుష్టులను దూరం ఉంచుతాం. ఎంత మంచి మాట రాబడింది, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి. ఒకవేళ ఆయన ఉపకారం చూపించకపోతే నీవు నేను మనమందరం ఇక్కడ లేం. మనం శిక్షకు పాత్రం, ఆయన ఉగ్రత దినానికి పాత్రులం. అగ్నిలో కలిసిపోవాల్సిందే, అగ్ని ఆరదు పొరుగు చావదు. రెండవ మరణం మన మీద ప్రభుత్వం చేస్తుంది. ఇటువంటి దుష్టుల మీద ఎంత మంచి మాట అండి, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఉపకారం చూపిస్తూ వచ్చాడు. ఇటువంటి దుష్టులమైన మన ఎడల ఉపకారం చూపిస్తూ వచ్చాడు. చెడ్డ క్రియలు కలిగి మనోభిలాషలను బట్టి జీవిస్తున్న మానవుడి ఎడల, దేవుని తృణీకరించిన మానవుని ఎడల, దేవుని మాటను వినక హృదయం కఠినం చేసుకున్న మానవుని ఎడల దేవుని కనికరం చూడండి, దేవుని ఉపకారం చూడండి. ప్రియ స్నేహితుడా, ఎంత మంచి మాట. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడల రాయబడింది ఉపకారి అయి ఉన్నాడు. అంతేనా? ఒక మాట చూద్దాం రండి. ఏం ఉపకారం చూపించాడు? రోమా 5:9. ఎటువంటి ఉపకారం అది? రోమా 5:9. ఆయన రక్తము వలన చూశారండి, ఒకప్పుడు దుష్టులం మనం, ఇప్పుడు ఆయన రక్తం వలన ఏమైందండి? నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా. ఎక్కడి నుండి? ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతాం. ఎంత అద్భుతమైన కృప, ధన్యత ఈనాడు దుష్టునికి ఇచ్చాడండి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడల ఎటువంటి వాడైనా ఉపకారి. ఏమి ఉపకారము? 5:9 చూసాం మనము. చదవండి మరొకసారి ఆ మాట. కాబట్టి ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా యేసు రక్తము ద్వారా దేవుడు మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి శిక్షకు పాత్రులైన మనల్ని ఏం చేస్తూ వచ్చండి? రక్షణలోకి తీసుకొచ్చాడు. ఉగ్రతకు పాత్రులైన మానవుని ఇప్పుడు ఏం చేస్తాడంటే రక్షణనిస్తూ వచ్చాడు. రండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అక్కడ కూడా మంచి మాట ఉంటుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10. ఇక్కడ పట్టుకోండి. అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఏంటి ఉపకారము?
ఆయన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నువ్వు ఉగ్రతకు పోకుండా నిన్ను రక్షిస్తూ వచ్చాడు. అదే ఉపకారం అంటే. ఏంటిది ఉపకారము? ఉగ్రతకి రాయబడింది. ఆ ఉపకారం ఏంటి? ఆయన రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించాడు. ప్రియ స్నేహితుడా, అటువంటి గొప్ప ఉపకారం దేవుని ఎడల నా ఎడల చూపిస్తూ వచ్చాడు. ఒకప్పుడు మనం దుష్టులమే, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారమే. అయినను మన ఎడల తన ఉపకారము ఎంత గొప్పది! తన రక్తంతో కడిగి రోమా 5:9 ప్రకారము పవిత్రపరిచి శుద్ధీకరించి దుష్టులైన మనలను నీతిమంతులుగా చేసి ఉగ్రత నుండి ఎక్కడ తీసుకెళ్ళాడండి? రక్షణలోకి తీసుకెళ్తూ వచ్చాడు. ఇప్పుడు ఉగ్రత మన మీద ప్రభుత్వం చేయదు, రెండవ మరణం మన మీద ప్రభుత్వం చేయదు. ప్రియ స్నేహితుడా, గొప్ప ఉగ్రత దినం అది, గొప్ప ఉగ్రత దినం. అటువంటి ఉగ్రత దినం నుండి మనల్ని తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. తండ్రి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. గొప్ప ఉగ్రత ఈనాడు మానవునికి ఉంది, గొప్ప శిక్ష మానవునికి ఉంది. ఇటువంటి గొప్ప శిక్ష నుండి మానవుడు తప్పించబడాలి. లేకపోతే ఇదే మానవుడు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలోనే నశించిపోతున్నాడు ఈ మానవుడు. అంతేకాదు నశించిపోయి మరణించి నిత్య నరకంలో కాలిపోతున్న ఈ మానవుని కొరకు ఆ తండ్రి దేవాతి దేవుడు తన ఏకైక కుమారుడు 3:16 యోహాను సువార్తలో రాయబడింది. ఏకైక కుమారుడు, బిగాటన్ సన్, బిగాటన్ సన్, ఏకైక కుమారుడు, ఏకైక కుమారుని పంపించాడండి మన కొరకు. ఎందుకు వచ్చాడు? గొప్ప ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తూ వచ్చాడు. ఇక్కడ రాయబడింది, రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. అటువంటి గొప్ప ఉగ్రత నుంచి మనం ప్రభువారు మనం తప్పిస్తూ వచ్చాడు. చూడండి, ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం, సమయం అయిపోతుంది. హెచ్కేలు 18:21 కదా. ఒకప్పుడు దుష్టులు కదా. చదవండి హెచ్కేలు. చేశారండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి దుష్టు నీడలో ఉపకారం చూపిస్తూ వచ్చాడో, ఇప్పుడు ఏంటంటే ఏం నొందడు వాడు? మరణము నొందడు. మరణం లేదు మన జీవితంలో. ఓ మరణమా నీ ముల్లెక్కడ? యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్కటి చెప్పబడలేదండి ఆ మాట. యేసుక్రీస్తు ప్రభువారికి ఒకటే చెప్పలేదు. మనము కూడా మన జీవితంలో యేసుక్రీస్తు రక్తములో మన పాపం కడగబడినట్లయితే, దుష్టత్వం నుంచి మనం మళ్లింపబడితే మన మీద మరణం ఉండదు. చదువుదాం రండి ఆ మాట, మరో అందరూ చదువుదాం. హెచ్కేలు బైబిల్ ఉన్న వారు అందరూ తీయండి. హెచ్కేలు 18:21 చదువుదాం అందరూ ఆ మాట. అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. కదండి, ఒకప్పుడు మరణము, ఇప్పుడు ఏమొచ్చింది? మనకేమొచ్చింది? బ్రతుకు వచ్చింది, జీవం వచ్చింది. ఎంత మంచి మాట రాబడింది. అయితే దుష్టుడు తాను చేసిన పాపలను విడిచి నా కట్టడను అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించినలా అతడు మరణం లేదు మన జీవితంలో. మరణం మన మీద ప్రభుత్వం చేయదు. ఈనాడు లోకంలో అందరూ మరణిస్తున్నారు, మనం కూడా మరణిస్తాం ఒకనాడు. అయితే రెండవ మరణం ఉంది, అది మన మీద ప్రభుత్వం చేయదు. కారణం ఎందుకంటే ఇటువంటి నాలాంటి దుష్టుని ఎడల ఆయన గొప్ప ఉపకారి. లూకా సువార్త చూసాం కదా 6:35లో మనలాంటి దుష్టుల ఎడల ఉపకారం చూపిస్తూ వచ్చాడు. మంచి మాట. కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఉపకారి. ఆ దుష్టులు మనమే. ఎవరు దుష్టులో మనం చూస్తూ వచ్చాం కదండి. కాబట్టి లేఖనం ఆధారం చేసుకొని మనము ఆరాధిద్దాం, లేఖనానుసారంగా ఆరాధిద్దాం. ఇంకొక మాట చూద్దాం. కాబట్టి దుష్టత్వంలో ఉన్నవానికి ఇప్పుడు ఏమి ఇచ్చాడండి? బ్రతుకును, మరణం లేదు. ఇంకా రెండోది చూద్దాం. 33 అక్కడ హెచ్కేలు 33:12 హెచ్కేలు దుష్టు పట్టుకోండి. దుష్టుడు తన చెడుతనం విడిచి
చాలు చేస్తారు. వాడు పడిపోడుగా, ఎన్నడికి పడిపోడు. ఒకప్పుడు దుష్టత్వంలో పడిపోయిన మానవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కడుగు పవిత్రపరుస్తూ వచ్చాడో, పవిత్రము చేస్తూ వచ్చాడో, వచ్చాడో, ప్రియ స్నేహితుడా, వాడిని దేవుడు బ్రతికిస్తూ వచ్చాడు. వాడు ఎన్నడూ మరణం లేదు వాని మీదంగా. ఇక్కడ చూస్తున్నాం ప్రియ స్నేహితుడా, ఎప్పుడైతే మన జీవితంలో పాపం విడిచిపెట్టినట్లయితే వాడు ఎన్నడికి పడిపోడు, ఇంకా ఎన్నడికి పడిపోడు. అటువంటి గొప్ప ఉగ్రత నుండి ప్రభువారు మనల్ని రక్షించబోతున్నాడు. నేను మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆరాధన మొదట్లో ఉగ్రత దినం చూపిస్తూ వచ్చాను. ఒక్క ఉగ్రత దినం మాత్రం నేను దాబెట్టుకున్నాను వాక్యం, ఎందుకంటే చాలామంది రాలేదు కదా. అందుకు ఒక్క ఉగ్రత దినాన్ని ఒక వాక్యం నేను దాబెట్టుకున్నాను. అది చెప్పి మీకు నేను ముగిస్తాను. జెఫన్యా తీయండి. జెఫన్యా 1వ అధ్యాయం 15వ వచనం చదవండి సిస్టర్. అంధకారమును గాఢాంధకారమును మేఘమును ఆ దినమున ఇక్కడ పట్టుకొని 17 అందరు చూద్దాం. అంటే 17 అందరు చూద్దాం. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరు కనుక నేను వారి మీద ఉపద్రవం రప్పింపవచ్చున్నాను. వారు గుడ్డివారి వలె నడిచేది, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసం పెంట వలె పారవేయబడను. 18 యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడను. హఠాత్తుగా ఆయన భూమి సర్వనాశనము. ఇదే ఉగ్రత దినం. నీ వెండి, నీ బంగారం, నీ ఆస్తి, నీ అధికారం, నీ ఉద్యోగం, నీ కులం, నీ మతం ఏవి కూడా నేను తప్పించలేవు ఆ రోజు. అటువంటి గొప్ప ఉగ్రత దినం నుండి దేవుడు నిన్ను తప్పించాడు. కృతజ్ఞతాపరుడివై ఆయన మనం ఆరాధిస్తాం.